వెల్కమ్ టు ఐ డ్రీమ్. స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఒక్క క్షణం కూడా ఊహించలేం. ఫోన్లతో ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్తో పాటు రిస్క్ కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయింది. టెక్నాలజీ అభివృద్ధి చెందడం వలన స్కామర్లు బాగా రెచ్చిపోతున్నారు. డబ్బే లక్ష్యంగా అనేక కొత్త పద్ధతుల్లో జనాల్ని బురిడి కొట్టిస్తున్నారు. చాలా శాతం మోసాలు ఫోన్ కాల్స్తో ప్రారంభమవుతాయి. ఇలాంటి కాల్స్ను జనాలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. మోసగాళ్ల బారిన పడి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ మన దేశంలో ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఉంది. అయితే ఇలాంటి స్కాములకు గురి కాకుండా ముందుగా జాగ్రత్త పడడం ముఖ్యం. సైబర్ మోసాలు ఎక్కువగా బ్యాంకుకి సంబంధించినవే ఉంటాయి. స్కామర్లు మీ బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. అనేక పద్ధతుల్లో మిమ్మల్ని బాగా నమ్మించడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ బ్యాంకు ఖాతాను యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని అడుగుతారు. కానీ అలా ఎవరు ఫోన్ చేసి అడిగినా కానీ అస్సలు నమ్మకండి. బ్యాంకుకు వచ్చి పూర్తి వివరాలు తెలుసుకుంటామని చెప్పండి. ఆ తర్వాత బ్యాంకుకు వెళ్ళి లేదా బ్యాంకుకి సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. మీకు వచ్చింది స్కామ్ కాల్ అని తెలియగానే తగిన జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయండి. కొన్నిసార్లు మీకు కోట్లలో లాటరీ తగిలిందని మీకు ఫోన్స్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. లేదా స్కామర్లు మీ ఈమెయిల్ అకౌంట్కి మీరు లాటరీ గెలుచుకున్నట్లు మెయిల్ పంపుతారు. ఇలాంటి మెసేజ్లు, మెయిల్స్కు మీకు విదేశాల నుంచి వచ్చినట్లుంటాయి. ఇలాంటి మెసేజ్లు, మెయిల్స్ మీకు విదేశాల నుంచి వచ్చినట్లుంటాయి. మీ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాక లాటరీ డబ్బును మీ అకౌంట్కి పంపడానికి డబ్బులు అడుగుతారు. కోట్లలో లాటరీ తగిలిందనే ఆనందంలో చాలామంది కొన్ని డబ్బులు పంపుతారు. కానీ అలా చేస్తే మోసపోయినట్లే. మీ నుంచి డబ్బంతా దోచుకునేదాకా వారు అలానే మిమ్మల్ని ఆశ పెడుతూ మీ డబ్బంతా దోచుకొని మిమ్మల్ని మోసం చేస్తారు. తరువాత మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. కాబట్టి ఇలాంటి మెసేజ్లు కానీ మెయిల్స్ కానీ వచ్చినప్పుడు వాటికి స్పందించకండి. జాగ్రత్తగా ఉండండి. అలాంటివి మళ్ళీ రాకుండా ఆ అకౌంట్లని, నెంబర్లని బ్లాక్ చేసేయండి. ఈ మధ్య బ్యాంక్ లోన్లు, ఫ్రీగా క్రెడిట్ కార్డులు ఇస్తామనే కాల్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. వీటిపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ వ్యక్తిగత బ్యాంక్ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోవద్దు. ఫేక్ కాల్స్, స్కామ్ కాల్స్పై సరైన అవగాహన లేక కొందరు వాటి బారిన పడి డబ్బు పోగొట్టుకుంటూ ఉంటారు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930 హెల్ప్ లైన్ లేదా ఎన్సీఆర్పి పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత పోలీస్ అధికారితో పాటు బ్యాంకు నోడల్ అధికారికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వెంటనే విచారణ చేపట్టి సంబంధిత అధికారి బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఎన్సీఆర్బి నివేదిక పరిశీలిస్తారు. డబ్బులు మోసపూరితంగా పొందినట్లు గుర్తిస్తే సిఆర్పిసి సెక్షన్ 102 కింద అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారు. బాధితులు డబ్బులు పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేయడం కూడా ఎంతో ముఖ్యం. లేకపోతే డబ్బు ఒక ఖాతాలోంచి వేర్వేరు ఖాతాల్లోకి మళ్ళీపోతుంది. సైబర్ నేరం జరిగిన తర్వాత డబ్బును నిమిషాల్లోనే వేర్వేరు అకౌంట్లు, ఆన్లైన్ వ్యాలెట్లకు మళ్ళిస్తుంటారు. గంటలోనే 5-6 దశలు దాటుకొని డబ్బు వెళ్ళిపోతుంది. సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకుంటే వీలైనంత వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని
సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సూచిస్తున్నారు. అరగంటలోపు ఫిర్యాదు చేస్తే 99% రికవరీకి వీలుంటుంది. గంట తర్వాత ఫిర్యాదు చేస్తే రికవరీ అవకాశాలు 60 నుంచి 70% పడిపోవచ్చు. 24 గంటల తర్వాత కంప్లైంట్ చేస్తే 30% మాత్రమే తిరిగి రాబట్టే వీలుంటుంది. 72 గంటల తర్వాత చేస్తే 5% లోపలే రికవరీ జరిగే అవకాశం ఉంటుంది. అందుకే సైబర్ మోసానికి గురైన వెంటనే స్పందించాలని పోలీసులు సూచిస్తున్నారు. సాధారణంగా సైబర్ నేరాలు శని, ఆదివారాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి సెటిల్ డౌన్ పీరియడ్ 24 గంటలు ఉంటుంది. ఆ సమయంలో ఫిర్యాదు అందితే బ్యాంకు ఫ్రీజ్ చేయగలదు. అలా కాకపోతే మనీ ట్రాన్స్ఫర్ జరిగిపోతుంది. అలాగే క్రిప్టో కరెన్సీలోకి మారితే ఆ వ్యాలెట్లకు యూజర్కు తప్ప మరెవ్వరికీ యాక్సెస్ ఉండదు. ఒకే తరహా లావాదేవీల విషయంలో బ్యాంకులు గట్టి నిఘా తీసుకురావాలని ఆర్బీఐ, హోమ్ మినిస్ట్రీ, ఐటీ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక పాలసీని రూపొందించాలని సైబర్ నిపుణులు అంటున్నారు.